హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సొరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడిగి పెట్టుకున్న కందిబ్యాళ్ళు, ఇప్పుడు ఒక సొరకాయ, 2 టమాటాలు, ఒక 10 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, కొద్దిగా చింతపండు, వీటన్నిటినీ రెడీ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటాలు, ఆనియన్ ముక్కలు, సొరకాయ ముక్కలు, ఇంకా చింతపండు, వీటన్నిటిని యాడ్ చేయాలి. ఇందులో పసుపును కొద్దిగా యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేదాకా దీనిని ఉడికించుకోవాలి. 3 to 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పుకు కావాల్సిన తాలింపును రెడీ చేస్తాం. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు రెడీ అయ్యాక పక్కన పెట్టేసి కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని పప్పు గుత్తి పెట్టేసి పప్పును బాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకు తగినంత ఉప్పును వేసుకొని పప్పును బాగా వెనుపుకోవాలి. ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ తాలింపును వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. సొరకాయ తినని వాళ్ళకి ఈ విధంగా సొరకాయ పప్పు చేసి పెడితే చాలా కమ్మగా బాగా ఇష్టంగా తింటారు. ఇది వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.